సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం ఒక ఏఐ కాలింగ్ అసిస్టెంట్‌ని ఫ్రమ్ స్క్రాచ్ ఎలా బిల్డ్ చేయాలో చూద్దాము. అండ్ అది చూసే ముందు మనం దాని డెమో ఒకటి చూద్దాము. సో అసలు అది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి మీకు తెలుస్తుంది. సో నేనిక్కడ రీటైల్ ఏఐలోకొచ్చున్నాను. ఇది వాయిస్ ఏజెంట్స్‌ని మనం డిప్లాయ్ చేసే ప్లాట్‌ఫార్మ్. అండ్ ఇక్కడ మేక్ యాన్ ఔట్‌బౌండ్ కాల్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ నాదేదైతే నంబర్ ఉందో ఆ నంబర్ నేనిక్కడ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఒకసారి కాల్ చేద్దాము. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు నాకొక కాల్ అనేదొస్తుంది. అండ్ ఇప్పుడు దీన్ని ఒకసారి లిఫ్ట్ చేద్దాము. Hi, thanks for call. How can I help you today? So actually, I have my order ID. Can I check the order status? Of course. Could you please provide your order ID? It should look like OD 12,345. Okay, so my order ID is ORD12347. Got it. Let me check the system for your order. This will only take a moment. Thank you for waiting. Your order for the scented candle set priced at Rs 218 was unfortunately cancelled on February 28, 2025. Is there anything else I can assist you with regarding this order? Okay. May I know what are the products that are there for you? I mean, I need to buy something. We have a variety of gifting options, including personalized coffee mug, Rs 349, luxury chocolate box, Rs 799 custom photo frame, Rs 599 eco-friendly gift Okay, hamper, can you Rs tell me or 599 can you scented suggest me candle. something for my brother's birthday? Sure, for your brother's birthday, here are some great options. Birthday gift combo, Rs 999, a perfect all-in-one gift. Luxury chocolate box, Rs 799. Okay, can you book it for me? Customer, currently I can't place orders directly for you. However, you can easily order the birthday gift combo on our website. Let me know if you need help navigating. Okay, I need to talk with your higher officials. Is it possible? Let me connect you to one of our representatives who can assist you further. Please hold on for a moment. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు అది హ్యూమన్‌కి రీడైరెక్ట్ చేస్తుంది కాల్‌ని. సో, నేను హ్యూమన్‌తో మాట్లాడాలని చెప్పాను కాబట్టి అక్కడ నా నంబరే ఇచ్చాను. సో, అందుకే నాకు ఇంకొక కాల్ వస్తుంది. సో, ఇలా మనం ఒక ఏఐ వాయిస్ కాలింగ్ అసిస్టెంట్‌ని మనం చేయొచ్చు. అండ్ మీరు చూడొచ్చు అది నా ఆర్డర్ ఐడీ నేను చెప్పిన వెంటనే ఆ ఆర్డర్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్‌ని ప్రొవైడ్ చేసింది. ఈ ఏదైతే డేటాబేస్ ఉందో దీన్ని చెక్ చేసి. అండ్ దెన్ నేను సజెషన్స్ అడిగినప్పుడు సజెషన్స్ కూడా నాకు ప్రొవైడ్ చేసింది. అండ్ నేను పర్టిక్యులర్‌గా బర్త్‌డే అనగానే అది బర్త్‌డే గిఫ్ట్ కాంబో 999కి ఉంది అని చెప్పి అది చెప్పింది. విచ్ ఈస్ వెరీ గ్రేట్. అండ్ ఇదేదైతే ప్రాజెక్ట్ ఉందో ఈ ప్రాజెక్ట్ చాలా వాల్యుబుల్. అండ్ దీన్ని నేను ఒక 3 క్లయింట్స్‌కి ఆల్రెడీ సెల్ చేసున్నాను. సో, ఇది ఎంత బాగా ఎఫిషియెంట్‌గా వర్క్ అవుతుందో మీకు అర్థమవుతుంటది. అండ్ దీన్ని మీరు ఫ్రమ్ స్క్రాచ్ ఎలా బిల్డ్ చేయాలి అని చెప్పి ఈరోజు నేను మీకు టీచ్ చేయబోతున్నాను. అండ్ యాస్ ఐ సే దీంట్లో మీకు ఏ కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. అండ్ వితౌట్ ఎనీ కోడ్ ఓన్లీ మనం ప్రాంప్టింగ్‌తోనే ఈ ఏఐ ఏజెంట్‌ని తయారు చేయబోతున్నాం. సో, ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో, ఈ మొత్తం ప్రాజెక్ట్ మనం చేయబోయేది రీటైల్ ఏఐలో. సో, మీకు రీటైల్ ఏఐ గురించి తెలీదు అంటే రీటైల్ ఏఐ ఈస్ ఏ వాయిస్ అసిస్టెంట్ ప్లాట్‌ఫార్మ్. ఇక్కడ మనం వాయిస్ అసిస్టెంట్స్ అండ్ చాట్ అసిస్టెంట్స్ ఇలాంటివి చాలా చేసుకోవచ్చు. దీంట్లో మనం ఏజెంట్స్‌ని తయారు చేయబోతున్నాము. అండ్ దట్ టూ వాయిస్ కాలింగ్ ఏజెంట్స్. అండ్ ఈ రీటైల్ ఏఐని యూజ్ చేయాలి అంటే మనకు ప్రీమియం ఉండాలా అంటే మనకు అవసరం లేదు. బికాజ్ రీటైల్ ఏఐలో మనం లాగిన్ అయిన వెంటనే మనకి ఒక $10 అనేది క్రెడిట్స్ వస్తాయి. సో, ఇక్కడ ఫస్ట్ మనం లాగిన్ అయిపోదాము. ఆర్ ఎవరైతే దీంట్లో అకౌంట్ లేదో వాళ్ళు సైన్ అప్ చేసేసుకోండి. జస్ట్ మీ ఈమెయిల్‌తో లాగిన్ అయిపోవడమే. అండ్ వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. అండ్ ఈ ఇంటర్ఫేస్‌లోనే మనం ఇప్పుడు ఒక వాయిస్ కాలింగ్ అసిస్టెంట్‌ని తయారు చేయబోతున్నాం. సో, బిఫోర్ మనం ఏజెంట్‌ని క్రియేట్ చేసే ముందు అసలు ఈ వాయిస్ ఏజెంట్ ఏం చేస్తదో మీకు చెప్తాను. బేసికల్లీ ఇది కస్టమర్ సపోర్ట్ ఏజెంట్. ఏదైనా ఒక షాప్‌కి కస్టమర్ సపోర్ట్ లేదు అంటే ఆటోమేటిక్‌గా ఈ నంబర్ అనేది మనం ఇస్తాము. సో, ఎవరైనా సరే ఈ నంబర్‌కి కాల్ చేసినప్పుడు ఈ ఏజెంట్ అనేది ఆ కాల్‌ని లిఫ్ట్ చేసి ఆ కాల్‌ని హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఈ ఏఐ ఏజెంటే ఎవరికైనా ఏదైనా ప్రొడక్ట్ కావాలి ఆర్ దాని ప్రైస్ తెలియాలి అంటే అదే చూసి చెప్తుంది. అండ్ ఒకవేళ వాళ్ళు ఆర్డర్ చేసుకొనున్నారు. దాని ఆర్డర్ స్టేటస్ అనేది తెలియాలి అంటే అప్పుడు ఆ ఆర్డర్ యొక్క స్టేటస్‌ని కూడా చెక్ చేస్తుంది. మనం ఒక శాంపుల్ డేటాబేస్ అనేది దానికి ఇస్తాము. రెఫర్ చేయమని చెప్పి. అండ్ దెన్ ఒకవేళ ఆ ఏఐ అనేది మీ కాల్‌ని డీల్ చేయలేదు ఆర్ ఏదైనా కాన్‌ఫ్లిక్ట్స్ వస్తున్నాయి అంటే అండ్ వాళ్ళ క్వెరీ అనేది సాల్వ్ అవ్వలేదు అంటే ఒక హ్యూమన్‌కి ఆ కాల్‌ని రీడైరెక్ట్ ఆర్ ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. సో, కాల్‌ని ట్రాన్స్‌ఫర్ కూడా చేస్తుంది ఈ ఏఐ ఏజెంటే. సో, బేసిక్‌గా ఈ ఏఐ ఏజెంట్ చేసేది ఇదే. సో, దాన్ని మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాము. సో, చేయడానికి ఫస్ట్ మనం ఇక్కడ క్రియేట్ యాన్ ఏజెంట్ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేయాలి. సో, లెట్స్ క్లిక్ ఆన్ థాట్. అండ్ ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి మనకి. వాయిస్ ఏజెంటా ఆర్ చాట్ ఏజెంటా అని. సో, ఆఫ్‌కోర్స్ మనం వాయిస్ ఏజెంట్ చేస్తున్నాం కాబట్టి లెట్స్ క్లిక్ ఆన్ వాయిస్ ఏజెంట్. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ కన్వర్జేషనల్ ఫ్లో ఏజెంట్, సింగిల్ ప్రాంప్ట్ ఏజెంట్, మల్టీ ప్రాంప్ట్ ఏజెంట్, కస్టమ్ ఎల్ఎల్ఎం ఇలా మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో మీరు చూసారంటే ఇక్కడే కొన్ని టెంప్లేట్స్ అనేవి కూడా ఉన్నాయి. ఆ టెంప్లేట్స్ ఏంటి అంటే ఇది మెడికల్ సెంటర్ రిసెప్షనిస్ట్, ఇది రీటైల్ రిసెప్షనిస్ట్
అండ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ అపాయింట్మెంట్, ఇది కస్టమర్ సపోర్ట్, అండ్ ఇది రియల్ ఎస్టేట్ లీడ్ క్వాలిఫికేషన్, పేషెంట్ స్క్రీనింగ్, ఇలా వీళ్ళే కొన్ని టెంప్లెట్స్ అనేవి మనకిస్తున్నారు. అండ్ ఆ టెంప్లెట్‌ని మనం క్లిక్ చేసినప్పుడు దాంట్లో ఆల్రెడీ ఒక రెడీగా అవైలబుల్ ప్రాంప్ట్ అనేది ఆ ఏఐ ఏజెంట్‌కి స్పెసిఫై చేసేసుంటారు. బట్ ఇన్ థిస్ కేస్ మనం స్క్రాచ్ నుంచి దీన్ని స్టెప్ బై స్టెప్ చేయాలి కాబట్టి నేను స్టార్ట్ ఫ్రమ్ బ్లాంకే చేస్తాను. అండ్ దెన్ ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి గదా! ఇది సింగిల్ ప్రాంప్ట్ ఏజెంట్ అండ్ మల్టీ ప్రాంప్ట్ ఏజెంట్. సో, నేను ప్రెజెంట్ అయితే అది ఆర్డర్ ట్రాకింగ్ అవన్నీ చేయాలి కాబట్టి నేను మల్టీ ప్రాంప్ట్ ఏజెంట్‌తో ఇప్పుడు ప్రొసీడ్ అవుతాను. అండ్ ఇంకా రిమైనింగ్ ఏదైనా వీడియోస్‌లో మీకు ఈ సింగిల్ ప్రాంప్ట్ ఏజెంట్ గాని, ఎల్ఎల్ఎం గాని, కన్వర్జేషనల్ ఫ్లో ఏజెంట్ ఇవన్నీ కావాలి అంటే మీరు కామెంట్ చేయండి. సో, దాని గురించి కూడా చూద్దాము. ప్రెజెంట్ అయితే మల్టీ ప్రాంప్ట్ ఏజెంట్ అండ్ దెన్ స్టార్ట్ ఫ్రమ్ బ్లాంక్, క్రియేట్ అండ్ బూమ్, మనం ఒక ఏజెంట్‌ని ఇప్పుడే డ్రాప్ చేసాము. సో, ఇక్కడ ఈ ఏజెంట్ తయారు చేసే ముందు ఇక్కడ ఏదైతే మనకు ఇంటర్ఫేస్ ఉందో, ఈ ఇంటర్ఫేస్ గురించి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, క్విక్‌గా ఇక్కడున్న ఆప్షన్స్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జీపీటీ-1, అంటే ఇదేదైతే మోడల్ ఉందో అది జీపీటీ-1ని యూజ్ చేస్తుంది. అండ్ దెన్ ఇక్కడ మనం వాయిసెస్‌ని క్లోన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ ఏఐ వాళ్ళదుంది, 11 ల్యాబ్స్ ఉన్నాయి అండ్ కార్టేషియా అని చెప్పి ఈ 3 వాయిస్ కాలింగ్ వాయిసెస్ అనేవి మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మీరు అలీ అని చెప్పి నా వాయిస్ ఇది. సో, నా వాయిస్ నేను ఎలా క్లోన్ చేసుకున్నా అంటే ఇక్కడ యాడ్ కస్టమ్ వాయిస్ మీద క్లిక్ చేసినప్పుడు సో, ఈ వాయిస్ క్లోన్‌లో మీరు మీ 1 మినిట్ ఆడియో అనేది డ్రాప్ చేశారంటే ఆ 1 మినిట్‌కి తగ్గట్టు ఒక వాయిస్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ వాయిస్‌నే నేను ఇక్కడ పెట్టున్నాను. సో, ఇది నా వాయిస్ అని చెప్పొచ్చు. బట్ అది అంత క్లియర్‌గా అనిపియలేదు. సో, ఐ విల్ నాట్ గో విత్ థాట్. అండ్ ఇక్కడ మనకు చాలా వాయిసెస్ కనిపిస్తాయి. మీరు చూడొచ్చు. ఇక్కడ ఇది 11 ల్యాబ్స్ అండ్ దెన్ ఓపెన్ ఏఐలో కూడా చాలా వాయిసెస్ ఉన్నాయి. సో, ఏది కావాలంటే మనం అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ బ్యాక్‌కొస్తే ఇక్కడ లాంగ్వేజ్ స్పెసిఫై చేయమంటారు. అండ్ లాంగ్వేజ్ దగ్గర మనకు డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి మీరు చూడొచ్చు. అండ్ దెన్ ఇది మనం ప్రాంప్ట్ ఏదైతే ఓవరాల్ ప్రాంప్ట్ ఈ ఏజెంట్‌కి చేయమని చెప్పి చెప్తామో, ఆ ప్రాంప్ట్ అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేస్తాము. అండ్ దెన్ ఇక్కడ మీరు చూసారంటే వెల్కమ్ మెసేజ్. వెల్కమ్ మెసేజ్ దగ్గర అంటే ఫస్ట్ ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళు మాట్లాడితేనే ఈ ఏజెంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆర్ ఎల్స్ మనం దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఏఐ స్పీక్స్ ఫస్ట్, అంటే ఏఐతోనే మనం ఫస్ట్ మాట్లాడిపియొచ్చు. సో, అలా కూడా చేయొచ్చు. బట్ ఇది కస్టమర్ సపోర్ట్ కాబట్టి ఎప్పుడైనా యూజర్ ఏదైనా క్వెషన్ అడిగితే ఆర్ కాల్ చేస్తే అది మనకు ఆన్సర్ ఇవ్వాలి. సో, ఇలాంటప్పుడు మనం యూజర్ స్పీక్స్ ఫస్టే మనం తీసుకుందాము. అండ్ దెన్ మీకు కిందకొస్తే ఇక్కడ ఎడిట్ ప్రాంప్ట్ ట్రీ అని ఉంది. ఈ ప్రాంప్ట్ ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మల్టీ స్టేజ్ ఏజెంట్‌కి అండ్ ఒక సింగిల్ ప్రాంప్ట్ ఏజెంట్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, మల్టీ ఏజెంట్‌లో మనం మల్టిపుల్ ప్రాంప్ట్స్ అనేవి రాసుకోవచ్చు. వేరాజ్ సింగిల్‌లో ఓన్లీ ఇక్కడ ఏదైతే ప్రాంప్ట్‌కి ఒక స్పేస్ ఉందో, ఈ స్పేస్‌లో ఒక్కటే మనం ప్రాంప్ట్స్ రాయాలి. సో, అందుకని చెప్పి నేను ఇక్కడ ఎడిట్ ప్రాంప్ట్ ట్రీ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేస్తాను. అండ్ ఇక్కడ చూస్తే ఎవ్రీథింగ్ ఈస్ బ్లాంక్. సో, ఇక్కడే మనం మన ఏజెంట్‌ని బిల్డ్ చేయబోతున్నాము. అండ్ లెట్స్ గో బ్యాక్. అండ్ ఇటువైపు రైట్ సైడ్ మీరు చూసారంటే ఫంక్షన్స్ అని చెప్పి ఉన్నాయి. ఈ ఫంక్షన్స్ అంటే కొన్ని సార్లు మనం ఏజెంట్‌కి మన టైమ్ అనేది తెలియాలి. అండ్ కాల్ అనేది అదే ఆటోమేటిక్‌గా కట్ చేయాలి. సో, ఇలాంటి చిన్నవి ఏజెంట్ అనేవి చేయలేదు. అలాంటప్పుడు మనం ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ ఫంక్షన్‌లో చూడొచ్చు మీరు ఎండ్ కాల్, కాల్ ట్రాన్స్‌ఫర్, ఏజెంట్ ట్రాన్స్‌ఫర్, అవైలబిలిటీ చెకింగ్ అండ్ దెన్ క్యాలెండర్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేయడం, సెండ్ ఎస్ఎంఎస్ అండ్ ప్రెస్ డిజిట్ అంటే 1 నొక్కండి, 2 నొక్కండి అని చెప్పి వస్తుంటాయి కదా! సో, అది. సో, ఇలా మనం ఇంకా ఇది కాకుండా మనం డైనమిక్‌గా ఆర్ కస్టమ్ ఫంక్షన్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో, అదే ఫంక్షన్స్ అంటే. అండ్ దెన్ నాలెడ్జ్ బేస్. నాలెడ్జ్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇందాక డెమో ఏజెంట్‌లో ఈ గిఫ్ట్ గ్లోబ్ ఏదైతే ఈ డేటాబేస్ ఉందో, ఈ 2 డేటాబేస్‌ని నేను నాలెడ్జ్ బేస్‌లో యాడ్ చేశాను. సో, అందుకే అది ఆ నాలెడ్జ్ బేస్‌ని రెఫర్ చేసి మనకు ఆటోమేటిక్‌గా అది ఆన్సర్స్ అనేవి ఇవ్వగలిగింది. సో, అదే నాలెడ్జ్ బేస్ అంటే. అండ్ దీంట్లో కొన్ని అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి రీటెల్ ఏఐలో. అదే స్పీచ్ సెట్టింగ్స్. ఇక్కడ మనం బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ని పెంచొచ్చు. అంటే ఎప్పుడైనా సరే ఒక ఏఐ అనేది కాల్ చేసినప్పుడు ఆబ్వియస్‌గా అది ఏఐ నాలే అనిపిస్తది. అది దానికంటది అదే మాట్లాడుకుంటా వెళ్ళిపోతుంటది. సో, దాంట్లో కొంచెం జెన్యూనిటీ ఆర్ కొంచెం రియాలిటీ యాడ్ చేయడానికి ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం కాఫీ షాప్ ఉంది, కన్వెన్షన్ హాల్ ఉంది, సమ్మర్ ఔట్‌డోర్, సో, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో, ప్రెజెంట్ అయితే నేను ఒక కాఫీ షాప్‌ది యాడ్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ రెస్పాన్సివ్‌నెస్ ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ దెన్ ఇది రియల్ టైమ్ ట్రాన్స్క్రిప్షన్ సెట్టింగ్స్. అంటే ఎప్పుడైతే కాల్ మాట్లాడుతుంటామో, ఆ కాల్ మాట్లాడేటప్పుడు అసలు ఏం మాట్లాడుతున్నా అని చెప్పి టెక్స్ట్‌తో సహా మనకు ఎక్కడైతే డేటాబేస్ ఉందో అక్కడికి మనం దాన్ని తీసుకోవచ్చు. అండ్ దెన్ కమింగ్ బ్యాక్, ఇది కాల్ సెట్టింగ్స్. కాల్ సెట్టింగ్స్ అంటే ఒకవేళ అది వాయిస్ మెయిల్ అయితే దాన్ని డిటెక్ట్ చేయొచ్చు. అండ్ దెన్ ఇక్కడ యూజ్ కీప్యాడ్ ఫర్ ఇన్‌పుట్ డిటెక్షన్, ఇలా చాలా ఉంటాయి. అండ్ దెన్ ఒకవేళ కాల్ అనేది సైలెన్స్‌లో ఉంటే ఇక్కడ 10 మినిట్స్ అని ఉంది. దీన్ని మనం తగ్గియాలి. ఎందుకంటే క్రెడిట్స్ అనేవి చాలా ఈజీగా తగ్గిపోతాయి. సో, ఎవరైనా 1 మినిట్ కంటే ఎక్కువ సైలెంట్‌గా ఉన్నారు అంటే ఆటోమేటిక్‌గా ఆ కాల్ అనేది కట్ అయిపోతుంది. అండ్ దెన్ ఇది కూడా నేను కొంచెం ఇలా చేసేసుకుంటాను. అండ్ రింగ్ డ్యూరేషన్ ఇక్కడ 30 సెకండ్స్ ఉంది. ఈ 30 సెకండ్స్ దగ్గర మనం 1.5 మినిట్ కూడా పెట్టొచ్చు. సో, ఎప్పుడైనా ఎవరైనా ప్రాంక్ చేయాలి అంటే ఈ 1.5 మినిట్‌లో పెట్టి కాల్ చేయండి ఎవరికైనా సరే.
వాళ్ళకి 1.5 మినిట్స్ దాకా కాల్ అనేది రింగ్ అవుతానే ఉంటుంది. సో, జస్ట్ జోకింగ్. అండ్ ఇక్కడ పోస్ట్ కాల్ అనాలిసిస్. పోస్ట్ కాల్ అనాలిసిస్ అంటే వన్స్ ఆ కాల్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఆ కాల్‌లో ఏదైతే జరిగిందో మొత్తం మనం దాని ట్రాన్స్‌క్రిప్ట్స్, దాని కాల్ రికార్డింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం గూగుల్ షీట్స్‌లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో, అది కూడా నేను రానున్న ప్రాజెక్ట్స్‌లో ఎలా చేయాలి అని చెప్పి నేను చెప్తాను. అండ్ నేను ఇక్కడ సెక్యూరిటీ, వెబ్ హుక్ సెట్టింగ్స్, వెబ్ హుక్ సెట్టింగ్స్ అంటే మనం దీన్ని ఎన్8 కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో, ప్రెజెంట్ అయితే మనం ఈ వీడియోలో ఎన్8ని వాడము. ప్యూర్‌గా రీటైల్ ఏఐలో మల్టీ ప్రాంప్ట్ ఏజెంట్ యూజ్ చేసే మనం ఈ ప్రాజెక్ట్‌ని చేస్తాం. అండ్ దెన్ ఎంసీపీస్ అంటే కూడా మనం ఎన్8 రిమైనింగ్ వాటిల్లో కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు టెస్ట్ ఆడియో అండ్ టెస్ట్ చాట్ 2 ఉన్నాయి. ఇక్కడ టెస్ట్ ఆడియో టెస్ట్ అని చెప్పి కొట్టినప్పుడు ఏదైతే మనం ఏజెంట్ ఇచ్చామో ఆ ఏజెంట్ ఎలా మాట్లాడుతుందో మనం టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఒకవేళ మనకు క్రెడిట్స్ అయిపోతాయి అనిపిస్తే అలాంటప్పుడు ఈ టెస్ట్ చాట్ అనేది ఉంది. ఈ టెస్ట్ చాట్‌లోకెళ్ళి మనం ఏదైనా మాన్యువల్‌గా టెస్ట్ ఒక టెక్స్ట్ అనేది ఇచ్చినప్పుడు అది దానికి ఎలా ఆన్సర్ ఇస్తుందో చూసి దాన్ని బట్టి మనం దీంట్లో చేంజెస్ ఏమైనా చేసుకోవచ్చు. వన్స్ మనం ఇక్కడ ఏదైనా చేంజెస్ అన్ని చేసిన తర్వాత దీన్ని మనం పబ్లిష్ చేయాలి. అండ్ పబ్లిష్ చేసినప్పుడే మనం దీన్ని యాక్సెస్ చేయగలం. అండ్ ఇంకా మీరు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ మీకు ఏజెంట్ ఐడి అని ఒక ఐడి అనేది ఉంటుంది. అండ్ దెన్ రీటైల్ ఏఐ ఎల్ఎల్ఎం అని చెప్పి ఇంకొకటి ఉంటుంది. అండ్ ఇక్కడ కాస్ట్ పర్ మినిట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నేను 1 మినిట్ కన్నా ఏఐ ఏజెంట్‌తో మాట్లాడానంటే $0.1115 అనేది మనకు పర్ మినిట్ కట్ అవుతాయి. అంటే సంథింగ్ అరౌండ్ 11 సెంట్స్ అనేవి కట్ అవుతాయి. అండ్ దెన్ ఇక్కడ లేటెన్సీ అంటే ఇప్పుడు నేను ఆ ఏఐ కాలింగ్ అసిస్టెంట్‌తో మాట్లాడుతున్నాను. అండ్ నేను ఏదైనా ఒక క్విక్ క్వెషన్ అడిగినప్పుడు అది మాక్సిమం 1 సెకండ్ టు 1.3 సెకండ్స్ లోపల అది మనకు ఆన్సర్ ఇవ్వాలి. సో, అంతకంటే ఎక్కువ అది డిలే ఇచ్చింది అంటే అది లో లేటెన్సీ అని చెప్పి. ఇది కూడా కొంచెం ఎక్కువ లేటెన్సీయే బట్ 970 ఈస్ గుడ్. నో ప్రాబ్లమ్. ప్రెజెంట్ మనం బిల్డ్ చేసేదానికి ఇట్స్ ఓకే. అండ్ దెన్ టోకన్స్. ఈ టోకన్స్ అంటే చాట్ జీపీటీ ఏదైతే టోకన్స్ తీసుకుంటదో అదే టోకన్స్ అంటే. సో, మీకు తెలిసిందే అది. అండ్ దెన్ మనం ఇక్కడ ఏదైతే మోడల్ పెడతామో ఆ మోడల్ తగ్గట్టు ఇక్కడ మనకు టోకెన్ యూసేజ్ అనేది పెరుగుతుంది. సో, దట్స్ ఇట్ గైస్. ఇదే రీటైల్ ఏఐ యొక్క ఓవర్‌వ్యూ. అండ్ ఇంకా మనం ఆలస్యం చేయకుండా దీన్ని మనం ఎలా బిల్డ్ చేయాలి అని చెప్పి చూద్దాము. సో, ఇక్కడ మనం ఈ ఏఐ ఏజెంట్ అనేది బిల్డ్ చేయాలి అంటే మనం ఒక ప్రాంప్ట్ అనేది మనం స్పెసిఫై చేయాలి దీనికి. అండ్ దాన్నే మనం ఓవరాల్ ప్రాంప్ట్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఏజెంట్ చేయాల్సిన ఫంక్షనాలిటీస్ ఏంటి? అసలు ఈ ఏజెంట్ చేయాల్సిన పనేంటి అని చెప్పి మనం దీంట్లో స్పెసిఫై చేస్తాము. సో, ఈ ప్రాంప్ట్ అనేది డిస్క్రిప్షన్‌లో నేను మీకు ఒక లింక్ అనేది ఇచ్చాను. ఆ లింక్‌ని క్లిక్ చేసినప్పుడు మీకు ఇలాంటి ఒక పేజ్ అనేది మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో నేను ఏదైతే ప్రాంప్ట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాంప్ట్ నేను ఇక్కడ యూజ్ చేస్తానో ఆ ప్రాంప్ట్‌లన్నీ నేను మీకీ డాక్యుమెంట్‌లో ఉంటాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఓవరాల్ ప్రాంప్ట్ అనేది కావాలి. ఇక్కడ నేను రీటైల్ ఓవరాల్ ప్రాంప్ట్ అని ఉంది కదా! అదే ఇది. సో, ఇక్కడ ఏదైతే ప్రాంప్ట్ దగ్గర టెక్స్ట్ ఉందో దీన్ని మనం ఇక్కడ కాపీ చేసేసుకొని ఇక్కడ మనం పేస్ట్ చేసేద్దాము. అండ్ ఒకసారి మీరు ఈ ప్రాంప్ట్ అనేది చూసారంటే హాయ్ యూ ఆర్ అభి అండ్ ఏఐ వాయిస్ కాలింగ్ అసిస్టెంట్ ఫర్ గిఫ్ట్ గ్లోబ్ ఏ గిఫ్టింగ్ స్టోర్ అని చెప్పి దాని వర్క్ ఏంటి అంటే అది కొన్ని ఎఫ్ఏక్యూస్‌ని ఆన్సర్ చేయాలి. ఆర్డర్స్‌ని ట్రాక్ చేయాలి. అండ్ దెన్ చెక్ ప్రొడక్ట్ అవైలబిలిటీ అండ్ గివ్ పర్సనలైజ్డ్ సజెషన్స్ ఫర్ ప్రొడక్ట్స్ ఆర్ గిఫ్ట్స్ ఫర్ బర్త్‌డేస్ అలా నేను కొంచెం రాసున్నాను. అండ్ ఇక్కడ చూసారంటే మీరు ఇక్కడ కరెంట్ టైమ్ అనే ఒక వేరియబుల్‌ని యూజ్ చేశాను. సో, ఈ కరెంట్ టైమ్ అంటే ఈ స్పెసిఫిక్ టైమ్ ఏంటి అని చెప్పి అది ఏజెంట్‌కి స్పెసిఫై చేస్తుంది. అండ్ దెన్ ఇక్కడ దాని బిహేవియర్ అంటే అది ఎలా ఉండాలి? సో, మెయింటైన్ ఏ కన్వర్జేషనల్ టోన్. సో, ఇలా కొంచెం దానికి ఎలా ఉండాలి అని చెప్పి చెప్పాను. అండ్ దెన్ ఒక మెయిన్ ఇష్యూ ఏంటి అంటే ఏఐ అనేది మాట్లాడుకుంటానే వెళ్ళిపోతుంటది. మనం ఏం చెప్పినా పట్టించుకోదు. సో, అలా లేకుండా ఒకవేళ యూజర్ అనేది ఏదైనా వాయిస్ రేజ్ చేశాడు అంటే ఆ పర్టిక్యులర్ టైం వరకు ఆగి, విని దానికి ఆన్సర్ ఇవ్వమని చెప్పి కూడా నేను ఈ ప్రాంప్ట్‌లో రాసున్నాను. అండ్ మీరు చూసారంటే ఇదేదైతే ప్రాంప్ట్ ఉందో ఈ ప్రాంప్ట్ అనేది చాలా హైలీ రిలవెంట్ అండ్ చాలా ఎఫిషియంట్ ప్రాంప్ట్. ఎందుకంటే ఇది చాట్ జీపీటీ చేసింది. సో, ఎవరైనా సరే ప్రాంప్ట్స్ అనేది చాట్ జీపీటీలోనే చేస్తారు. సో, నో ప్రాబ్లమ్. అండ్ మీరు చూసారంటే ఇక్కడ నెక్స్ట్ అడాప్ట్ టు కాంటెక్స్ట్ ఇలా నేను కొన్నిచ్చాను. బట్ ఏవైతే దీంట్లో ఉన్నాయో ఇవి డెఫినిట్‌గా కావాల్సిందే. దీంట్లో ఒక్క పాయింట్ అనేది మిస్ అయినా అది ఇంకా వర్క్ అనేది సరిగ్గా చేయట్లేదు. సో, బీ కేర్‌ఫుల్. నేను దీన్ని చాలా సార్లు టెస్ట్ చేసి దీంట్లో నేను $40కి రీచార్జ్ చేసుకొని చేశాను. సో, ఏదైతే నేను ప్రాంప్ట్ చేశానో ఆ ఓవరాల్ ప్రాంప్ట్ ఇదే. అండ్ ఇది నాకు ఫైనల్లీ మంచి అక్యురసీ అనేది ఇచ్చింది. అండ్ దెన్ మనం ఇక్కడ పేస్ట్ చేసాం గానీ దీన్ని సేవ్ చేయలేదు. సో, మేక్ ష్యూర్ దీన్ని సేవ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, క్లిక్ ఆన్ సేవ్. అండ్ ఇప్పుడు మనకి ప్రాంప్ట్ అనేది సేవ్ అయిపోయింది. అండ్ దెన్ ఇక్కడ యూజర్ స్పీక్స్ ఫస్ట్ ఓకే. అండ్ దెన్ ఎడిట్ ప్రాంప్ట్ ఫ్రీ దీన్ని ఒకసారి క్లిక్ చేద్దాము. అండ్ ఇక్కడ మీరు చూసారంటే ఒక బ్లాంక్ క్యాన్వాస్ అనేది మనకొచ్చింది. ఈ బ్లాంక్ క్యాన్వాస్‌లో ఇప్పుడు మనం ఒక ప్రాంప్ట్ ట్రీ అనేది ఏస్తున్నాం. సో, అదెలా అంటే ఇక్కడ క్లిక్ న్యూ స్టేట్ ఉంది గదా! దీని పైన క్లిక్ చేయండి. అండ్ మనకిక్కడ ఒక న్యూ స్టేట్ అనేది వచ్చేసుంది. ఈ న్యూ స్టేట్‌లో
డబుల్ క్లిక్ చేశారంటే ఇక్కడ మనం మళ్ళీ ఇంకో ప్రాంప్ట్ రాసుకోవచ్చు. అందుకే దీన్ని మల్టీ ప్రాంప్ట్ ఏజెంట్ అని చెప్పారు. సో, దీంట్లో మనం ఎన్నైనా రాసుకోవచ్చు ప్రాంప్ట్స్. అండ్ దెన్ ఇక్కడ ఫస్ట్ దీన్ని నేను నేమ్ చేస్తాను. ఇది ఇంట్రొడక్షన్ ప్రాంప్ట్ ఇది. సో, లెట్స్ నేమ్ ఇట్. అండ్ దెన్ దీని ప్రాంప్ట్ ఎక్కడుంది అంటే సేమ్ నేనేదైతే లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తానో దాన్ని మీరు క్లిక్ చేసినప్పుడు ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇంట్రొడక్షన్ ప్రాంప్ట్ అని ఉంటుంది. సో, దీన్ని కూడా మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసి సేమ్ మళ్ళీ ఇక్కడికొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేయండి. అసలు ఈ ఇంట్రొడక్షన్ ప్రాంప్ట్ ఏంటి అంటే, జస్ట్ మనం ఈ ఏజెంట్‌కి స్పెసిఫై చేస్తున్నాం. ఏమని? జస్ట్ మీకు ఒక కాల్ అనేది రిసీవ్ అయింది. అండ్ యూజర్ ఏం క్వెషన్ అడుగుతారో మీకు తెలీదు. ఒకవేళ యూజర్ మీకు ప్రొడక్ట్స్‌ని సజెస్ట్ చేయమని చెప్పి అడిగినప్పుడు ఒక సైడ్ ఎళ్ళండి. ఒకవేళ ఏదైనా ఆర్డర్ రిలేటెడ్ క్వెరీ అయితే ఆర్డర్ ట్రాకింగ్ అనే సైడ్ ఎళ్ళండి. అంటే ఇది ఒక డెసిషన్ మేకర్ అని చెప్పొచ్చు. సో, అందుకు ఈ ప్రాంప్ట్ అనేది. ఈ ప్రాంప్ట్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ మేక్ ష్యూర్ ఈ ప్రతి ప్రాంప్ట్‌లో ఒక ఎగ్జాంపుల్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఏజెంట్‌కి ఎగ్జాంపుల్ ఇస్తే దాని ఎఫిషియన్సీ అనేది చాలా వరకు పెరుగుతుంది. అండ్ అక్యురసీ కూడా చాలా బాగుంటుంది. సో, నేనది గమనించాను. సో, అందుకే నేను ప్రతి ప్రాంప్ట్‌లో ఒక ఎగ్జాంపుల్ అనేది ఇస్తున్నాను. మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ ప్రాంప్ట్ ఏంటి అని మీరు తర్వాత చదువుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్‌లీ సింపుల్ ఇంగ్లీష్. అండ్ దెన్ అంతే. సో, దీన్ని మనం ఇలానే వదిలేద్దాము. అండ్ దెన్ ఇక్కడ ఇంకో న్యూ స్టేట్ అనేది మనం క్రియేట్ చేద్దాం. సో, అగైన్ క్లిక్ ఆన్ న్యూ స్టేట్. అండ్ ఈ స్టేట్‌ని మనం నెక్స్ట్ ప్రాంప్ట్ దగ్గరికెళ్ళినప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ క్వెషన్స్ అనే ఒక ప్రాంప్ట్ ఉంది. సో, దీన్ని గూడా మనం చూద్దాం. సో, ఇక్కడికొచ్చి మనం దీన్ని గూడా ఆన్సర్ క్వెషన్స్ అని చెప్పి రీనేమ్ చేద్దాము. అండ్ దెన్ ఈ ఆన్సర్ క్వెషన్స్ దగ్గర మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోండి. నేనిక్కడ ఏదైతే ప్రాంప్ట్‌లో ఆన్సర్ క్వెషన్స్, ప్రొడక్ట్ సజెషన్స్ ఎలా అయితే నేమ్స్ ఇచ్చానో సేమ్ నేమ్స్ మీరు కూడా ఇవ్వాలి. ఎందుకంటే నేనిక్కడ ఇంట్రడక్షన్‌లో దీనికి ఆర్డర్ ట్రాకింగ్, ఆన్సర్ క్వెషన్స్ అంటే ఇఫ్ ఎ కాలర్ ఆస్క్స్ ఎ క్వెషన్ ట్రాన్సిషన్ టు అని చెప్పి ఆ ఆన్సర్ క్వెషన్ బ్లాక్‌కి నేనెళ్ళమని చెప్పి చెప్తున్నాను. సో, ఒకవేళ మీరు ఇక్కడ ఆన్సర్ క్వెషన్స్ బదులు ఇంకేదైనా బెట్టారు. ఆన్సర్ క్వెషన్స్ బదులు ఆన్సర్స్ ఆర్ క్వెషన్స్ అని బెట్టారు. ఇలాంటప్పుడు ఇదేమవుద్దంటే ఆ ఏజెంట్ అనేది కన్‌ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం చెప్పిందేమో ఒకటి, ఇక్కడ రాసుండేమో ఇంకోటి. సో, మేక్ ష్యూర్ ఆ 2 ఈక్వల్ ఉండాలి. అండ్ ఇక్కడ ప్రాంప్ట్ మనం కాపీ చేసుకుందాము. దెన్ ఇక్కడ పేస్ట్ చేసేద్దాము. అండ్ ఇక్కడ కూడా సేమ్ అంతే. నేను కొన్ని రూల్స్ అనేవి పెట్టాను. లైక్ నీకు ఇలా ఒక క్వెషన్ అనేది వస్తది. ఆ క్వెషన్‌కి సంబంధించి ఏదైనా సరే ఒక ఆన్సర్ ఇవ్వాలి అని దీంట్లో పెట్టున్నాను. అండ్ దీంట్లో చూస్తే మీరు సెర్చ్ ద నాలెడ్జ్ బేస్ అంటే నాలెడ్జ్ బేస్‌ని కూడా సెర్చ్ చేయమని చెప్పి ఈ ప్రాంప్ట్‌లో ఉంది. అండ్ దీని మెయిన్ మోటివ్ ఏంటి అంటే మనం ఏదైనా సరే ఎఫ్ఏక్యూస్ గాని ఆర్ ఏదైనా కంపెనీకి రిలేటెడ్ ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా సో అప్పుడు మనం ఈ ఆన్సర్ క్వెషన్స్ అనేది ట్రిగ్గర్ అవ్వాలి. అండ్ దెన్ ఇప్పుడు మీరు చూసారంటే దీన్ని నేను ఇలా తీసుకొచ్చి ఇక్కడ నుంచి దీనికి ఒక కనెక్షన్ అనేది ఇవ్వాలి. సో, ఆ కనెక్షన్ అనేది ఇద్దాము. సో, ఇలా డ్రాగ్ చేసి దీనికిలా మనం అటాచ్ చేయొచ్చు. అండ్ అటాచ్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఎడ్జ్ అనేదొస్తుంది. సో, ఆ ఎడ్జ్ అనేది ప్రెజెంట్ ఒద్దు. మళ్ళీ చూద్దాం దాని గురించి. ఇంకొక స్టేట్ అనేది తయారు చేద్దాం సేమ్ ఇలానే. నెక్స్ట్ ఇక్కడ కాల్ ఫార్వర్డింగ్ ఉంది. సో, ఇక్కడ కాల్ ఫార్వర్డింగ్‌ని కాపీ చేసుకుందాము. యాక్చువల్‌గా ఇక్కడే ఉంది. కాల్ ఫార్వర్డింగ్‌ని మనం కాపీ చేసుకుందాం. అండ్ దెన్ ఇక్కడ దీన్ని రీనేమ్ చేసేద్దాం. అండ్ దీనికి సంబంధించిన ప్రాంప్ట్ మళ్ళీ మనం అగైన్ ఆ లింక్‌లోకెళ్ళి దీన్ని కాపీ చేసేసుకుందాము. సో, ఇదే సో, లెట్స్ క్లిక్ కాపీ అండ్ దెన్ ఇక్కడ పేస్ట్. అండ్ దీంట్లో కూడా సేమ్ నేనేం స్పెసిఫై చేస్తున్నా అంటే, ఎవరైనా సరే యాంగ్రీ అయినా ఆర్ ఏదైనా ఎమోషన్స్ చూపించినా నెగెటివ్ ఎమోషన్స్ ఆటోమేటిక్‌గా ఆ కాల్‌ని ఫార్వర్డ్ చేయమని చెప్పాను. అండ్ ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్ అయింది ఆర్ ఏదైనా ఒక క్వెరీ అనేది రిసాల్వ్ అవ్వలేదు. సో, అలాంటప్పుడు ఒక హ్యూమన్‌కి ఆ కాల్‌ని రీడైరెక్ట్ చేయమని చెప్పాను. అండ్ దెన్ దట్స్ ఇట్. ఇక్కడ మీరు ప్రాంప్ట్ అయితే మీరు చదువుకోవచ్చు. అండ్ దెన్ సేమ్ ఇంకొక స్టేట్ అనేది క్రియేట్ చేద్దాము. అండ్ ఈ స్టేట్‌కి ఇంకొక నెక్స్ట్ ఏంటి అంటే ప్రొడక్ట్ సజెషన్స్. సో, ఈ ప్రొడక్ట్ సజెషన్స్‌ని మనం కాపీ చేసుకుందాం. అండ్ ఈ ప్రొడక్ట్ సజెషన్స్‌లో కూడా ఒక ప్రాంప్ట్ అనేది ఉంది. ఆ ప్రాంప్ట్‌ని మనం కాపీ చేసుకుందాం. ఓకే. లెట్స్ క్లిక్ కాపీ. సో, బేసిక్‌గా ఈ ప్రాంప్ట్‌లో ఏముంది అంటే, సో, వెనెవర్ ఒక కస్టమర్ అనేది ఒక ప్రొడక్ట్ అనేది సజెస్ట్ చేయమని చెప్పినప్పుడు, లేకపోతే వాట్ డు యూ థింక్? వాట్ డు యూ హావ్? ఇలా ఏదైనా అడిగినప్పుడు అది ప్రొడక్ట్ సజెషన్స్ అంటే ఏదైతే మనం డేటాబేస్ ఇస్తామో, మనం ఇచ్చే డేటాబేస్ ఇదే. సో, ఈ ప్రొడక్ట్స్‌ని రెఫర్ చేసి దాని ప్రైస్‌తో పాటు అది కస్టమర్‌కి చెప్పగలగాలి. సో, అదే ఈ ప్రొడక్ట్ సజెషన్స్‌లో ఉన్న ప్రాంప్ట్. సో, అంతే ఇది గూడా. దీన్ని గూడా ఇంకా వదిలేసి నెక్స్ట్ ఇంకో స్టేట్ అనేది తయారు చేద్దాము. ఈ స్టేట్ ఇంకా లాస్ట్ స్టేట్ అవుతది. ఇదే ఆర్డర్ ట్రాకింగ్ స్టేట్. అండ్ ఇదే కొంచెం కాంప్లెక్స్ అని గూడా చెప్పొచ్చు. అండ్ దీన్ని గూడా సేమ్ అలానే నేనేదైతే లింక్ పెట్టానో దాని పైనకెళ్ళి ఇక్కడ మీకు ఆర్డర్ ట్రాకింగ్ ఉంటుంది. ఈ ప్రాంప్ట్‌ని ఇక్కడ కాపీ చేసేసుకోండి. అండ్ ఇక్కడ పేస్ట్ చేసేసుకోండి. సో, దీంట్లో ఏముందంటే ఎవరైనా సరే కస్టమర్ ఒక ఆర్డర్ స్టేటస్ తెలియాలి అని చెప్పి ఆర్ ఏదైనా ఆర్డర్ ట్రాకింగ్ ఇలాంటి వర్డ్స్ వాడినప్పుడు ఆటోమేటిక్‌గా నువ్వు ఈ డేటాబేస్‌ని రెఫర్ చెయ్యి. ఈ డేటాబేస్‌లో మన డేటా అనేది ఉంది. ఈ డేటాబేస్‌లో ఇదేదైతే ఆర్డర్ ఐడీ ఉందో దీన్ని ఒక కీ వర్డ్ లాగా ఆర్ ఒక డిఫరెన్షియేటర్ లాగా యూజ్ చేసి
యాహ్! అంటే ప్రతి కస్టమర్‌కి ఆర్డర్ ఐడీ అనేది డిఫరెంట్‌గా ఉంటాయి గదా! సో, అది డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఎవరైతే ఆర్డర్ ఐడీ జెప్తారో, ఆ ఆర్డర్ ఐడీ ఇక్కడ చెక్ జేసి, వాళ్ళ ఆర్డర్ అనేది డెలివర్ అయిందా లేదా? వాళ్ళ ప్రైస్ ఎంత? వాళ్ళు ఏం తీసుకున్నారని వాళ్ళ డీటెయిల్స్ అనేది వాళ్ళకివ్వమని జెప్పి నేను ఆ ప్రాంప్ట్‌లో స్పెసిఫై జేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు చూసారంటే నేను ఒక ఎగ్జాంపుల్ గూడా చెప్పున్నాను. ఇక్కడ ది ఫార్మాట్ ఆఫ్ యువర్ ఆర్డర్ ఐడీ ఈస్ ఓఆర్‌డి 1, 2, 3, 4 అంటే ఇలా చెప్పమని చెప్పాను. సో దట్ ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళు దాన్ని రెఫర్ చేసి ఆ ఆర్డర్ ఐడీ అనేది చెప్పొచ్చు. సో దట్స్ ఇట్ గైస్. అండ్ దీన్ని మనం రీనేమ్ చేయలేదు. సో అది కూడా చేసేసుకుందాము. సో ఓకే. రీనేమ్ చేసేసాను. సో ఇప్పుడు మీరు చూసారంటే మనకు 4 బ్లాక్స్ అనేవున్నాయి. ఈ 4 బ్లాక్స్‌కి మనం ఈ ఇంట్రొడక్షన్‌ని కనెక్ట్ జేయాలి. సో వన్ బై వన్ దీన్ని అరేంజ్ చేద్దాము. ఓకే. సో నేను దీన్ని వరుసగా అరేంజ్ చేశాను. అండ్ ఇక్కడైతే ఎడ్జ్ ఉందో దీన్ని మనం ఇలా డ్రాగ్ చేసి ఈ కాల్ ఫార్వర్డ్ ఇంకొకటి అండ్ దెన్ ఇలానే రిమైనింగ్ వాటిలి కూడా చేసేద్దాము. ఓకే గైస్. సో నేను ఇలా చేసేసాను. అండ్ ఇప్పుడు మీరు చూసారంటే ప్రతి దానికి ఎడ్జ్ అని చెప్పి ఒక కామన్ ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఏంటి అంటే ఇది ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలి అని చెప్పి చెప్తుంది. సో ఇక్కడ మనం దీన్ని కొంచెం ఎడిట్ చేద్దాము. ఇక్కడ అసలు దీన్ని మనం మొత్తం డిలీట్ చేసేద్దాము. ఇప్పుడు ఏం చేయాలి అంటే నేను ఇక్కడ ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చున్నానో ఈ ప్రాంప్ట్‌లో ఇక్కడ మీరు చూడొచ్చు ట్రాన్సిషన్ రూల్స్ అని చెప్పి. సో ఇక్కడ ఏదైతే ట్రాన్సిషన్ రూల్స్ ఉన్నాయో వీటిని మీరు కాపీ చేసుకోండి. ఫర్ ప్రెజెంట్ ఇఫ్ ఎ కాలర్ మెన్షన్స్ ట్రాకింగ్ యాన్ ఆర్డర్ దీన్ని మనం ఒకసారి కాపీ చేద్దాము. అండ్ దెన్ రీటెల్‌లో అది ఆర్డర్ ఐడీకి కాబట్టి ఆర్డర్ ఐడీ ఎడ్జ్ ఫంక్షన్‌లోకెళ్ళి ఇక్కడ ఇది ఇలానే ఉంచి మనం ట్రిగ్గర్స్ అండ్ దెన్ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ అది కాపీ చేసేయండి. అంటే ఇక్కడ మీరు చూసారంటే ఇట్ ట్రిగ్గర్స్ ఇఫ్ ద కాలర్ మెన్షన్స్ ట్రాకింగ్ యాన్ ఆర్డర్ అంటే దీనికి మనం ఆ పాత్‌కి కండిషన్ ఏంటో స్పెసిఫై చేస్తున్నాం. దట్స్ ఇట్. సో ఇలానే మనం రిమైనింగ్ వాటికి కూడా చేసేద్దాము. సో ఓకే గైస్. నేను ప్రతి దానికి సేమ్ అలానే చేసేసాను. మీరు చూసారంటే ఇక్కడ ఆన్సర్ క్వెషన్స్ దగ్గర ట్రిగ్గర్స్ ఇఫ్ ద కాలర్ హాస్ ఎ క్వెషన్ అంతే. అండ్ దెన్ ఇక్కడ కాల్ ఫార్వర్డింగ్ దగ్గర ట్రిగ్గర్స్ ఫర్ అన్‌లిస్టెడ్ రిక్వెస్ట్స్ ఆర్ ఇఫ్ అసిస్టెంట్ కెనాట్ బి ప్రొవైడెడ్ అంటే మీరు సాల్వ్ చేయలేనివి ఏదైనా ఉంటే అప్పుడు కాల్ ఫార్వర్డింగ్ అనేది చేయాలి. అండ్ దెన్ ప్రొడక్ట్ సజెషన్స్ ఇక్కడ కూడా మీరు చూస్తే ట్రిగ్గర్స్ ఇఫ్ ద కాలర్ ఈస్ లుకింగ్ ఫర్ ప్రొడక్ట్ ఆర్ గిఫ్ట్ సజెషన్స్ అండ్ యాస్ ఇట్ ఈస్ ఆర్డర్ ఐడీ కూడా మీరు చూసారంటే మెన్షన్స్ ట్రాకింగ్ ఆఫ్ యాన్ ఆర్డర్. సో ఇలా మనం ఈ ప్రాంప్ట్ ట్రీని చేసేసాము. అండ్ దీన్ని మనం ఒకసారి సేవ్ చేద్దాము. అండ్ లెట్స్ గో బ్యాక్. అండ్ బ్యాక్ వచ్చిన తర్వాత మీరు చూడొచ్చు మన ఏజెంట్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. అండ్ ఇక్కడ నేను వాయిస్ దగ్గర ఎవరైనా ఇండియన్ ఉంటే ఆ ఇండియన్ వాయిస్‌ని మనం సెలెక్ట్ చేసుకుందాం. నేనిక్కడ ఇండియా అని చెప్పి కొడితే నాకిక్కడ 3 వచ్చాయి. ఈ 3లో ఐ థింక్ లెట్స్ గో విత్ ద గర్ల్ వన్. సో లెట్స్ యూజ్ దిస్. అండ్ దెన్ ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఇంకా చేయలేదు. అవేంటి అంటే మనం ఫంక్షన్ అనేది క్రియేట్ చేయలేదు. సో ఇప్పుడు మనం ఒక కాల్‌ని ట్రాన్స్‌ఫర్ చేయమని చెప్పాను. బట్ కాల్ ట్రాన్స్‌ఫర్ అనే ఫంక్షన్‌ని మనం క్రియేట్ చేయలా. సో అందుకు ఇక్కడ కాల్ ట్రాన్స్‌ఫర్ ఉంది. సో దీనిపైన క్లిక్ చేద్దాము. అండ్ ఇక్కడ ట్రాన్స్‌ఫర్ కాల్ అండ్ ఆ కాల్ అనేది ఎవరికి ట్రాన్స్‌ఫర్ అవ్వాలో వాళ్ళ నంబర్ మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి. సో మేక్ ష్యూర్ దట్ మీరు కంట్రీ కోడ్ అయితే ఎంటర్ చేయండి. బికాజ్ రీటెయిల్ ఏఐ అనేది ఇంటర్నేషనల్ బ్రాడ్‌కాస్ట్ కాబట్టి మీరు పక్కా అది మెన్షన్ చేయాలి. అండ్ దెన్ అక్కడ మీ నంబర్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా మనం ట్రాన్స్‌ఫర్ కాల్ అనే ఫంక్షన్‌ని పెట్టేసాము. అండ్ దెన్ క్లిక్ ఆన్ యాడ్ అండ్ ఎండ్ కాల్. అంటే ఇదేంటి అంటే వన్స్ ఆ క్వెరీ అనేది అయిపోతే ఒకవేళ యూజర్ కన్నా కాల్ కట్ చేయకపోతే ఇక్కడ ఏఐ ఏజెంటే కాల్ కట్ చేయాలి అంటే అప్పుడు ఈ ఫంక్షన్ అనేది మనం యూజ్ చేయాలి. సో ఎండ్ కాల్ అండ్ దెన్ ఎండ్ ది కాల్. అండ్ దెన్ ఇక్కడ డిస్క్రిప్షన్ దగ్గర నేను ఎండ్ ది కాల్ ఇఫ్ యూ థింక్ ఇట్స్ కంప్లీట్ ఆర్ ఫుల్‌ఫిల్డ్ అని చెప్పి పెట్టాను. సో లెట్స్ క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు మనం ఇక్కడ 2 ఫంక్షన్స్ అనేవి యాడ్ చేశాము. అండ్ ఇంకేదైనా యాడ్ చేయాలా అని చెప్పి చూద్దాము. సో నో ఐ థింక్ వి ఆర్ ఫైన్ నౌ. అండ్ దెన్ నాలెడ్జ్ బేస్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. నాలెడ్జ్ బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ నాలెడ్జ్ బేస్ దగ్గర మీరేం చేయబడలేదు. జస్ట్ ఏదైతే ప్లస్ బటన్ ఉందో దాన్ని క్లిక్ చేసి మీ ఏదైతే పీసీలో గాని ఎక్కడైనా సరే శాంపుల్ డాక్యుమెంట్స్ ఉంటే ఇలాంటి డాక్యుమెంట్స్. సో ఇలాంటి డాక్యుమెంట్స్‌ని మీరు అప్‌లోడ్ చేయండి. లేకపోతే ఈ లింక్‌లోనే నేను ఆ డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేసేస్తాను. నో ప్రాబ్లమ్. సో దీన్నే మీరు డెమో లాగా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వాయిస్ అసిస్టెంట్‌ని క్రియేట్ చేసేటప్పుడు. సో అవి చేసిన తర్వాత ఇక్కడ యాడ్ చెప్పి మీ లోకల్ కంప్యూటర్‌లో అవి డౌన్‌లోడ్ అయ్యి ఉంటాయి కాబట్టి ఆ ఎక్సెల్ షీట్స్‌ని దీంట్లోకి ఇంపోర్ట్ చేసేసుకోండి. సో మీరు చేసేసుకున్న తర్వాత మీరు చూడొచ్చు ఇలా గిఫ్ట్ గ్లోవ్ ఎఫ్ఏక్యూస్ అండ్ గిఫ్ట్ గ్లోవ్ ప్రొడక్ట్స్ డేటా అని చెప్పి 2 ఉన్నాయి. బట్ ఇక్కడ ఈ డమ్మీ ఆర్డర్స్ అనేది యాడ్ చేయలేదు. సో అది మనం యాడ్ చేద్దాం ఇక్కడ. యాడ్ న్యూ నాలెడ్జ్ బేస్. ఇక్కడ మీరు చూడొచ్చు నేను అప్‌లోడ్ చేసినవి. అండ్ ఇప్పుడు నేను ఈ డమ్మీ ఆర్డర్స్ కూడా చేయాలి కాబట్టి ఈ డమ్మీ ఆర్డర్స్‌ని కూడా అప్‌లోడ్ చేసేస్తాను. సో లెట్స్ క్లిక్ ఆన్ యాడ్ అండ్ ఇక్కడ డాక్యుమెంట్‌ని మనం యాడ్ చేసుకోవచ్చు. అప్‌లోడ్ ఫైల్. సో ఇలా ఇక్కడ గిఫ్ట్ గ్లోబ్స్ డమ్మీ ఆర్డర్స్ అనేది సేవ్ అయిపోయింది. సో ఇది మన ఏజెంట్.
దీనిపైన మనం క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించారంటే నేనిక్కడ డమ్మీ ఆర్డర్స్ అనేవి పెట్టాను. అండ్ ఈ డమ్మీ ఆర్డర్స్‌కి ఏదైతే నేమ్ ఉందో మీరిక్కడ చూసుకోవచ్చు. గిఫ్ట్ గ్లోవ్ డమ్మీ ఆర్డర్స్ అనుంది. సో, దీన్ని మీరు ఏం చేయాలి అంటే మేక్ ష్యూర్ థట్ ఇక్కడ ప్రాంప్ట్ ట్రీలో మనం ఇక్కడ ఏదైతే ఆర్డర్ ట్రాకింగ్ ఉందో ఇక్కడ ఈ గిఫ్ట్ గ్లోబ్ డమ్మీ ఆర్డర్స్ అనేది మనం పక్కా స్పెసిఫై చేయాలి. ఎందుకు అంటే ఇదేదైతే గిఫ్ట్ గ్లోబ్ డమ్మీ ఆర్డర్స్ ఉందో ఈ నేమ్ అనేది మ్యాచ్ అవ్వాలి. లేకపోతే ఏజెంట్‌కి అర్థం గాదు. సో, మేక్ ష్యూర్ థట్ ఈ 2 ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవ్వాలి. అండ్ లెట్స్ గో బ్యాక్. అండ్ దీన్ని మనం రీనేమ్ చేద్దాము. ఇక్కడ ఏదైతే పెన్సిల్ బటన్ ఉందో దీనిపైన క్లిక్ చేసి దీన్ని మనం గిఫ్ట్ గ్లోబ్ ఏజెంట్ అని చెప్పి రీనేమ్ చేద్దాము. ఇక్కడ నేను గిఫ్ట్ గ్లోబ్ కస్టమర్ సపోర్ట్ అని చెప్పి పెట్టాను. సో, ఇట్స్ యువర్ విష్ మీరేదైనా పెట్టుకోవచ్చు. సో, ఇలా మనం ఈ ఏజెంట్‌ని తయారు చేసేసాము. అండ్ ఇప్పుడు అట్ ది ఎండ్ మనం దీన్ని పబ్లిష్ చేయాలి. సో, పబ్లిష్ చేయకుండా ఈ ఏజెంట్ అనేది వేస్ట్. సో, దీన్ని మనం పబ్లిష్ చేసేద్దాము. అండ్ ఇక్కడ పబ్లిష్ చేయాల్సిన ఏదైతే వెర్షన్ ఉందో అది కూడా అడుగుతుంది. సో, అది డిఫాల్ట్‌గా V0తో సేవ్ అయిపోతుంది. సో, దీన్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో, లెట్స్ క్లిక్ ఆన్ పబ్లిష్. అండ్ దెన్ ఇది పబ్లిష్ అయిపోయింది. సో, ఇక్కడి వరకు ఈ ఏజెంట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. అండ్ ఇట్ విల్ వర్క్ ఎఫిషియంట్‌లీ. బట్ దీనికి మనం మన ఫోన్‌కి కాల్ రావాలి అంటే ఒక నంబర్ అనేది యాడ్ చేయాలి. సో, ఆ నంబర్ ఎలా యాడ్ చేయాలి అంటే అండ్ దెన్ మీరు ఇక్కడ బ్యాక్‌కొచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఫోన్ నంబర్స్ అని ఉందో దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఒక ఫోన్ నంబర్ అనేది యాడ్ చేయమని చెప్పి చెప్తుంది. సో, ఇక్కడ మనం ఫోన్ నంబర్ ఎలా యాడ్ చేయాలి అంటే మనం దీంట్లో ఒక ట్విలియోలో ఒక నంబర్ పర్చేస్ చేసుకొని ఆ నంబర్‌ని మనం ఇక్కడ యాడ్ చేస్తామనమాట. సో, అదెలా చేయాలి అంటే మీరు ఫస్ట్ మీ ట్విలియోలోకొచ్చేయాలి. మీరు సైన్ అప్ అవ్వాలంటే సైన్ అప్ అవ్వచ్చు. అండ్ ప్రెజెంట్ నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అవుతాను. ఇద్దరికీ సేమే ఈమెయిల్ అనేది ఎంటర్ చేసి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ వన్స్ మీరు ట్విలియోలో లాగిన్ అయిన తర్వాత మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక ఫోన్ నంబర్‌ని పర్చేస్ చేయాలి. సో, అదెలా చేయాలి అంటే ఇక్కడ ఫోన్ నంబర్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మేనేజ్ అని ఉంటది. దీనిపైన క్లిక్ చేస్తే యాక్టివ్ నంబర్స్ అండ్ ఇక్కడ మీరు బై ఎ నంబర్ అని చెప్పి చూస్తారు. ఈ బై ఎ నంబర్ మీద క్లిక్ చేద్దాము. అండ్ ఇక్కడ ఇండియన్ నంబర్స్ అయితే రావు. సో, ఇండియన్ గవర్నమెంట్ డజంట్ అలౌ టు పర్చేజ్ ఎ నంబర్ ఇన్ ట్విలియో. అండ్ ట్విలియోలో కూడా ఇండియన్ నంబర్స్ ప్రొవైడ్ చేసే సర్వీస్ అనేది అసలు లేదు. సో, మీరు తీసుకుంటే ఏదైనా ఫారెన్ నంబరే తీసుకోవాలి. సో, యాక్చువల్‌గా మనం చేసే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఫారెన్ క్లయింట్స్‌కే కాబట్టి ఇట్స్ డెఫినైట్‌లీ ఓకే. అండ్ ఇక్కడ మీరు యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్న లోకల్ ఏదైతే నంబర్స్ ఉన్నాయో అవి మీరిక్కడ చూస్తున్నారు. సో, ఇక్కడ 872 ఇలా సంథింగ్ నంబర్ ఉంది. అండ్ దీన్ని మీరు బై చేయాలి అంటే జస్ట్ 1.15 సెంట్స్ అంటే అంటే సంథింగ్ అరౌండ్ ఒక రూ. 100 ఉంటది. సో, దాన్ని మనం ఇక్కడ బై చేసుకోవచ్చు. అండ్ దెన్ దీన్ని మీరు బై చేసుకున్న తర్వాత మీకిక్కడ యాక్టివ్ నంబర్స్‌లో ఆ నంబర్ అనేది చూపిస్తది. సో, ఆల్రెడీ నేను ఒక నంబర్ అనేది పర్చేస్ చేస్తున్నా కాబట్టి అదే ఈ నంబర్ మీరు చూసుకోవచ్చు. ఇది నా యాక్టివ్ నంబర్. సో, ప్రెజెంట్ నేను దీంతోనే నా ట్విలియో అకౌంట్ గాని, నా వాయిస్ అసిస్టెంట్ గాని నేను రన్ చేయగలుగుతున్నాను. అండ్ ఇప్పుడు మనం ఈ నంబర్‌ని ఇక్కడ ఏదైతే రీటెయిల్ ఏఐ ఉందో, ఈ రీటెయిల్ ఏఐకి ఎలా కనెక్ట్ చేయాలి అంటే ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్. సో, దాన్ని మనం కొంచెం క్విక్‌గా కవర్ చేద్దాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికొచ్చి ఏదైతే ఇక్కడ సెర్చ్ బార్ ఉందో ఇక్కడ మీరు ఎస్ఐపి అని చెప్పి సెర్చ్ చేయాలి. అండ్ దెన్ ఇక్కడ మీకు ఎస్ఐపి ట్రంకింగ్ డాష్‌బోర్డ్ అని చెప్పి ఒకటి కనిపిస్తది. ఎలాస్టిక్ అని. దానిపైన క్లిక్ చేయండి. అండ్ దెన్ సెర్చ్ చేసిన తర్వాత మనకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు రైట్ సైడ్ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మేనేజ్ అని చెప్పి కనిపిస్తది. ఈ మేనేజ్ మీద క్లిక్ చేసినప్పుడు ట్రంక్స్ అని చెప్పి ఉంటది. ఈ ట్రంక్స్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనం ఒక ఎస్ఐపి ట్రంక్ అనేది క్రియేట్ చేయాలి. సో, ఎప్పుడైనా సరే ఒక వాయిస్ కాలింగ్ ఏజెంట్‌కి మనం ట్విలియో నంబర్‌ని లింక్ చేయాలి ఆర్ ఏ నంబర్ అయినా సరే లింక్ చేయాలి అంటే మనకు ఈ ఎస్ఐపి ట్రంక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనం ఒక న్యూ ఎస్ఐపి ట్రంక్ అనేది మనం క్రియేట్ చేయాలి. సో, దానికోసం లెట్స్ క్లిక్ ఆన్ న్యూ ఎస్ఐపి ట్రంక్. అండ్ ఇక్కడ దీన్ని మనం ఒక నేమ్ అనేది అడుగుతుంది. సో, ఇక్కడ నేను యూట్యూబ్ డెమో అని చెప్పి రాస్తాను. అండ్ దెన్ లెట్స్ క్రియేట్ ఇట్. అండ్ వన్స్ ఇది క్రియేట్ అయిన తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ వస్తాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లోనే మీరు కిందకి స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే కాల్ ట్రాన్స్‌ఫర్ ఉందో ఇది మనం ఎనేబుల్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇక్కడ ఎనేబుల్ పీఎస్‌టీఎన్ ట్రాన్స్‌ఫర్ ఇది కూడా మనం ఎనేబుల్ చేసుకోవాలి. అండ్ దెన్ సిమెట్రిక్ ఆర్‌టిపి అని ఉంది కదా! దీన్ని కూడా మనం ఎనేబుల్ చేసేసుకొని లెట్స్ క్లిక్ ఆన్ సేవ్. అండ్ దెన్ ఇక్కడ టర్మినేషన్ మీద క్లిక్ చేసి ఇది కొంచెం ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పొచ్చు. అండ్ ఈ టర్మినేషన్ యూఆర్ఎల్ అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి. సో, అది ఎలా చేయాలి అంటే ఇక్కడ నేను సంథింగ్ యూట్యూబ్ డెమో 22 అని చెప్పి పెట్టాను. అండ్ దెన్ కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ మీకు అథెంటికేషన్ అంటే పాస్‌వర్డ్ అండ్ ఇవి కావాలన్నమాట మనకి. సో, దీనికి ముందు మనం ఇక్కడ చూసారంటే ఇదేదైతే యూజర్ నేమ్ ఉందో ఇది అవైలబుల్‌లో ఉంది. సో, మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో, లెట్స్ గో డౌన్. అండ్ ఇక్కడ మీరు యాక్సెస్ కంట్రోల్‌లోకెళ్లారంటే మీకు ఇలా
డిఫాల్ట్ ఏసీఎల్ 1, ఏసీఎల్ 2 అని చెప్పి 2 కనిపిస్తాయి. సో, నాకు ఎక్కువున్నాయి. ఎందుకంటే నేను ఎక్కువ క్రియేట్ చేస్తున్నా కాబట్టి. సో, ఇక్కడ డిఫాల్ట్ ఏసీఎల్ 2 అండ్ దెన్ 1 ఇలా రెండిటిని మీరు ఇక్కడ మ్యాప్ చేసేసుకోండి. అండ్ దెన్ క్రెడెన్షియల్ లిస్ట్ కోసం మనం ఒక కొత్త క్రెడెన్షియల్ అనేది క్రియేట్ చేయాలి. సో, దానికోసం ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫ్రెండ్లీ నేమ్ అండ్ దెన్ ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది మనం స్పెసిఫై చేయాలి. అండ్ ఇక్కడ యూజర్ నేమ్ అనేది నేను ఒక 6 క్యూస్ అండ్ దెన్ ఒక పాస్వర్డ్ మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది పెట్టి దీన్ని క్రియేట్ అని చెప్పి క్లిక్ చేస్తాను. సో, ఇక్కడ ఇలా ఎందుకొచ్చింది అంటే పాస్వర్డ్ అనేది 12 క్యారెక్టర్స్ ఉండాలి. సో, అందుకని నేను ఇంకోటి పెడతాను. సో, ఓకే. లెట్స్ క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ దెన్ ఈ క్రెడెన్షియల్ లిస్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ ప్రెజెంట్ ఏదైతే నేను క్రెడెన్షియల్స్ యూజ్ చేశానో అవి ఇక్కడ ఉండాలి. అండ్ దెన్ లెట్స్ గో టు ఆర్గనైజేషన్. మనం ఒక ఆర్గనైజేషన్ యూఆర్ఎల్ అనేది యాడ్ చేయాలి. సో, దానికోసం ఇది క్లిక్ చేద్దాము. అండ్ ఇక్కడ ఒరిజినల్ ఎస్ఐపి యూఆర్ఎల్ ఉంటది. ఇది జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైనా సరే ఇది ఇక్కడ మీరు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ అదే ఒక్కటి చూపిస్తది. సో, దాన్నే మనం ఇక్కడ క్లిక్ చేసేసి యాడ్ కొట్టేద్దాము. అండ్ దెన్ లెట్స్ గో టు నంబర్స్. అండ్ ఈ నంబర్స్ దగ్గర మనం ఏదైతే పర్చేస్ చేస్తున్నామో నంబరు, ఆ నంబర్‌ని ఇక్కడ యాడ్ చేయాలి. సో, యాడ్ ఎ నంబర్ అండ్ యాడ్ యాన్ ఎక్సిస్టింగ్ నంబర్. అండ్ దెన్ ఈ నంబర్ అనేది నా దగ్గర ఉంది కాబట్టి దీన్ని నేను చెక్ బాక్స్ చేసుకొని సెలెక్ట్‌గా చేసేసుకుంటాను. అండ్ దట్స్ ఇట్ గైస్. ట్విలియోలో మన పని ఫైనల్లీ అయ్యింది. అండ్ లెట్స్ గో టు రీటెల్ అగైన్. అండ్ ఇక్కడ క్లిక్ ఆన్ ప్లస్ బటన్ అండ్ కనెక్ట్ టు యువర్ నంబర్ వియా ఎస్ఐపి ట్రంకింగ్ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే మన నంబర్ ఉందో ట్విలియోది అది ఇక్కడ పెట్టాలి. సో, దీన్ని నేను కాపీ చేసుకుంటాను. అండ్ ఇక్కడ పేస్ట్ చేసేద్దాము. అండ్ దెన్ టర్మినేషన్ యూఆర్ఎల్ దగ్గర మీరిక్కడ చూసారంటే ఇక్కడ ఒక టర్మినేషన్ అనుంది. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని మనం కాపీ చేసుకోవాలి. సో, ఇది అండ్ ఇది 2 మనం కాపీ చేసుకోవాలి. సో, అదెలా చేద్దామంటే ఫస్ట్ దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేద్దాము. అండ్ దెన్ లెట్స్ అగైన్ కమ్ హియర్ అండ్ ఇక్కడ దీన్ని కూడా మనం కాపీ చేసేసుకుందాం. అండ్ దెన్ అగైన్ ఇక్కడ పేస్ట్ చేసేద్దాము. అండ్ ఎస్ఐపి ట్రంక్ యూజర్ నేమ్ ఇందాక మనం ఏదైతే ఒక క్రెడెన్షియల్స్ మనం క్రియేట్ చేసాం కదా! అంటే అథెంటికేషన్ దగ్గర మనం కొన్ని క్రెడెన్షియల్స్ అనేవి క్రియేట్ చేసాం. సో, అవే మనం ఇక్కడ ఇవ్వాలి. సో, ఎస్ఐపి యూజర్ నేమ్ నేనేమి ఇచ్చానంటే క్యూస్ ఇచ్చాను. ఒక 5 క్యూస్ ఇచ్చానని చెప్పాను. అండ్ దెన్ ఇక్కడ పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేసేసుకోవాలి. అక్కడ ఏదైతే పాస్వర్డ్ మీరు పెట్టుకున్నారో అదే పాస్వర్డ్‌ని మీరు ఇక్కడ ఎంటర్ చేసేసుకోవాలి. అండ్ దెన్ లెట్స్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ దట్స్ ఇట్ గైస్. ఆ నంబర్ అనేది ఏదైతే ఉందో అది లింక్ అయిపోయింది. మీరు చూడొచ్చు ఇక్కడ. సో, ఆ లింక్ అయిన నంబర్ ఇక్కడ ఇలా ఉంది. అండ్ ఇప్పుడు ఏదైతే మన ఏజెంట్ ఉందో ఈ ఏజెంట్‌కి ఆ నంబర్‌ని మనం కనెక్ట్ చేయాలి. సో, అదెలా అంటే ఇక్కడ ఔట్ బౌండ్ కాల్ దగ్గర నన్ దగ్గర ఇక్కడ మనం చేసిన ఏదైతే ఏజెంట్ ఉందో ఆ ఏజెంట్ కనిపిస్తుంది. సో, ఈ ఏజెంట్‌ని మనం ఇక్కడ V0 ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేసేద్దాము. సో, ఓకే. మనం మన ఏజెంట్‌ని ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా టెస్ట్ చేద్దాము. అండ్ ఆ టెస్ట్ చేయడానికి ఇక్కడ ఏదైతే మేక్ యాన్ ఔట్ బౌండ్ కాల్ ఉందో దాన్ని మనం ఒకసారి క్లిక్ చేద్దాము. అండ్ ఇక్కడ ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్‌ని మనం ఫిల్ చేసి కాల్ అని చెప్పి క్లిక్ చేద్దాం. అండ్ నేను ఇప్పుడే ఫిల్ చేశాను ఆ నంబర్ అనేది. సో, నాకెప్పుడైనా సరే కాల్ అనేది రావచ్చు. సో, మీరు చూసుకోవచ్చు మీ ముందే ఆ కాల్ అనేది వస్తుంది. సో, లెట్స్ లిఫ్ట్ థాట్. Hi, thanks for calling Gift Globe. How can I help you today? ఓకే. కెన్ యూ టెల్ మీ మై ఆర్డర్ స్టేటస్? Happy to help. Could you please share your order ID? It usually looks like ORD followed by some numbers. For example, Okay. OID 12,345. ఓకే. This will సో, help me ఇట్స్ look up your order ORD 1, 2, 3, 4, 8. Yeah, thank you for sharing that. Just to confirm, is your order ID 12,348? యాహ్! Let me check the system for your order. This will only take a moment. Your order for the scented candle set, totaling Rs 780, has been delivered on April 18th, 2025. Is there anything else I can assist you with regarding your order? సో, అలా అది సక్సెస్‌ఫుల్ అయింది. సో, మీరు చూడొచ్చు. అండ్ లెట్ మీ టెల్ యూ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ అబౌట్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేదైతే నేను ఇక్కడ ఏజెంట్ అనేది చేశానో, ఈ ఏజెంట్ ఏదైతే ఉందో దీని టెంప్లేట్ అంటే మీరిదేది చేయబడలేదు. జస్ట్ నేను మీకొక టెంప్లేట్ అనేది ఇస్తాను. మీరు రీటెల్ ఏఐలో లాగిన్ అయ్యి జస్ట్ ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసి అండ్ ఇక్కడ నేను మీకిచ్చే ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్‌ని మీరు ఇక్కడ డ్రాప్ చేస్తే చాలు. ఇదేదైతే నేను ఏజెంట్ చేశానో ఇది మీరు రెడీగా యాక్సెస్ చేయొచ్చు విత్ ఆల్ ద ప్రాంప్ట్స్. అండ్ ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే నా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. సో, నా టెలిగ్రామ్ ఛానెల్ ఈస్ కంప్లీట్‌లీ ఫ్రీ. అండ్ దాంట్లో నేను ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ యొక్క టెంప్లేట్‌ని నేను ఫ్రీగా షేర్ చేస్తుంటాను. సో, ప్రతి ఒక్క టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. అండ్ వన్స్ జాయిన్ అయిన తర్వాత నేను ఇదేదైతే టెంప్లేట్ ఉందో దాన్ని నేను అప్‌లోడ్ చేసేస్తాను. అండ్ యూ గైస్ కెన్ జస్ట్ డౌన్‌లోడ్ ఇట్ అండ్ ఇంపోర్ట్ ఇట్ అండ్ ఎంజాయ్. అండ్ అనదర్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మీరు చూసుకుంటే
ట్విలియోలో మీరు నంబర్ అనేది పర్చేస్ చేయాలి. అండ్ అది సంథింగ్ అరౌండ్ $2-3 అనేది అవుతుంది. బట్ ఐయామ్ థింకింగ్ ఆఫ్ సంథింగ్ డిఫరెంట్. సో, నేనే ఎవరైనా ఒక 5 మెంబర్స్‌కి ఈ ట్విలియో ఫోన్ నంబర్స్ అనేవి గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. సో, మీరు చూసుండొచ్చు గివ్ అవేస్ అంటే ఐఫోన్స్ అలాంటివి. బట్ మన దగ్గర అంత బడ్జెట్ లేదు. అండ్ మనం ప్యూర్‌లీ సైన్స్ అండ్ నాలెడ్జ్ మీద మన కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి, మనం ఈ 5 ఫోన్ నంబర్స్ అనేవి ప్రొవైడ్ చేద్దాము. అండ్ హూఎవర్ వాంట్ ఇట్ మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ దాంట్లో నేను ఒక 5 మెంబర్స్‌ని షార్ట్ లిస్ట్ చేసి, వాళ్ళతో నేను పర్సనల్‌గా కాంటాక్ట్ అయ్యి, వాళ్ళకి నేను ఆ ఫోన్ నంబర్స్ అనేవి పర్చేస్ చేసి ఇస్తాను. ఎందుకంటే ఐ థింక్ గివింగ్ దిస్ టైప్ ఆఫ్ గివ్ అవేస్ ఈస్ వెరీ యూజ్‌ఫుల్. ఎందుకంటే మీరు ఒకసారి ట్విలియో నంబర్ అనేది కొని, మీరు ఈ రీటైల్ ఏఐలో దాన్ని కనెక్ట్ చేసి, మీరు ఇలాంటి ఏజెంట్స్ కనెక్ట్ చేయగలిగితే, మీకు నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ నేనైతే స్టార్టప్ జర్నీ గురించి చెప్పానో, ఆ జర్నీ కూడా మీకు చాలా సింపుల్ అవుతుంది. అండ్ మీకు ఒక ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తుంది. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని, ఆ నోటిఫికేషన్ బెల్ ఏదైతే ఉందో దాన్ని ఆన్ చేసుకోండి. సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. సో, ఇంక మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో, అంటిల్ దెన్ టేక్ కేర్.